తరచుగా ఓలా, ఊబర్ లాంటి ట్యాక్సీ సర్వీసులు వాడుతున్నారా? సర్జ్ ప్రైజింగ్ పేరుతో ఈ యాప్లు మీ వ్యాలెట్ని ఖాళీ చేస్తున్నాయా? అయితే మీలాంటి వారి కోసమే ఈ న్యూస్. 2026 జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ యాప్ అయితే లాంచ్ అవుతోంది. ఓలా, ఊబర్, ర్యాపిడో తరహాలోనే ఈ యాప్ ద్వారా కార్లు, ఆటోలు, బైకులు అయితే బుక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, iOS యాప్లు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. అమూల్, ఇఫ్కో వంటి కోఆపరేటివ్ సొసైటీలు, కేంద్ర సహకార శాఖ, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ భాగస్వామ్యంతో ఈ అప్లికేషన్ని తీసుకొస్తూ ఉన్నారు. సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ద్వారా ఈ యాప్ నడుస్తుంది. ఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ యాప్లు ఎక్కువ కమిషన్లు తీసుకోవడం వల్ల డ్రైవర్లకి నష్టం జరుగుతుందనేటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి తోడు పీక్ అవర్స్లో సర్జ్ ప్రైజింగ్, రైడ్ బుకింగ్ సమస్యలు, క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్స్కి భారత్ ట్యాక్సీ యాప్ పరిష్కారం చూపిస్తుందని కొంతమంది ప్రముఖులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో భారత ట్యాక్సీ యాప్ బీటా వర్షన్ టెస్టింగ్ అయితే జరుగుతోంది. ఇప్పటికే 50,000 మందికి పైగా డ్రైవర్లు ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఢిల్లీలో డ్రైవర్లు, యూజర్ల నుంచి వచ్చినటువంటి స్పందన ఆధారంగా భారత్ ట్యాక్సీ యాప్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అధికారులు. దేశవ్యాప్తంగా డ్రైవర్ల సహకార సంఘం మాదిరిగా భారత ట్యాక్సీ యాప్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. డ్రైవర్ల ఆదాయంలో యాప్ ఎలాంటి కమిషన్ను వసూలు చేయదు, కానీ నిర్వహణ ఖర్చులు మాత్రం కట్ చేసుకుంటుంది. భారత్ ట్యాక్సీ యాప్ సక్సెస్ అయితే ప్రైవేట్ ఆపరేటర్లకి సమస్యలు తప్పవు.